హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నామండి. thumbnail చూశారు కదండి, కారంతో అభిషేకం. అవునండి, నిజంగానే కారంతో అభిషేకం చేస్తారు. అది ఎక్కడో ఏమిటో తెలుసుకుందామండి. తినే వాటిల్లో కొంచెం కారం ఎక్కువైతేనే భరించలేం. అదే కారం నలుసంత కంట్లో పెడితే అస్సలు తట్టుకోలేం. ఇక కారం నీళ్ళతో స్నానం అంటే వామ్మో, అయ్యే పనేనా? ఎవరైనా అంతటి సాహసం చేయగలరా? తలుచుకుంటేనే ఆ ఘాటు గుర్తొచ్చి భయమేస్తుంది కదా. కానీ చేసి చేసి చూపిస్తున్నాడో పూజారి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా నడహనహళ్ళిలో పెరియ కరుప్పస్వామి గుడిలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగా ఏటా ఆ గుడిలో పూజలు చేసే పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేయడం ఆనవాయితీ. అది బిందెడు నీళ్లతో కాదు, ఏకంగా 108 కేజీల కారాన్ని కలిపిన దాదాపు 100 లీటర్ల నీటితో చేయిస్తారు. అలా చేస్తే ఊరికి మంచిదని భక్తుల నమ్మకం. ఈ మధ్య ఆడి అమావాస్య సందర్భంగా పూజారి గోవిందన్ గోవిందన్ కారం నీళ్లతో అభిషేకించారు. మనకైతే ఆ కారం దెబ్బకి కళ్ళు ఒళ్ళు మండిపోతాయి కదా. కానీ ఆ పూజారికి మాత్రం మామూలు నీళ్లు పోసినట్లు ఉంటుందంట. చిత్రంగా ఉంది కదూ. ఇలాంటి మంచి కంటెంట్ కోసం, మీకు తెలియని విషయాల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి తెలియని విషయాలు ఎన్నో చెప్పుకుందామండి.